వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వరద బాధితులకు టీడీపీ నాయకులు విరాళాలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు పెమ్మసాని ఫౌండేషన్ తరపున గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విరాళం స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు వరద బాధితుల కోసం విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు గుంటూరుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ 5 లక్షల చెక్కును తన పుట్టినరోజు సందర్భంగా పెమ్మసానికి బురిపాలెంలో శుక్రవారం అందజేశారు. ఇదే విధంగా దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగసామిరెడ్డి 50,000, అత్తోటకు చెందిన టీడీపీ నేతలు కటారి ఆంజనేయులు, దాసరి నరసయ్య, ముంగర బుల్లికోటయ్య కలిసి 20,000 నగదును సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చారు. ప్రజలకు కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నామంటూ ముందుకొచ్చిన టీడీపీ నేతలను పెమ్మసాని అభినందించారు. బుర్రిపాలెం గ్రామంలో వరద బాధితులకు పెమ్మసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా సుమారు 10 లక్షల విలువ చేసే నిత్యావసరాలు పంపిణీ చేశారు. కాగా ప్రస్తుత పర్యటనలో బుర్రిపాలెం శివారు ప్రాంతాల్లో వరద కారణంగా నీట మునిగాయని ఆదుకోవాలని పెమ్మసానిని స్థానిక మహిళలు కోరారు. స్పందించిన పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక నాయకులతో కలిసి పెమ్మసాని దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. ఆ ఇళ్ల నిర్మాణాలకు అధికారులతో కలిసి ప్రణాళిక రూపొందిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా దాంతోనే నీళ్లు పూర్తాం. ఒక్కోళ్ళు కాస్త కూర్చుంటే ఇంకెక్కువ కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా మీరు కనీసం ఇల్లు కట్టుకోవాలన్నా మీరు కూడా చేయండి. పని చేసుకోవాలి, డబ్బులు తెచ్చుకోవాలి, వేసుకోవాలి. రెండు కలిస్తేనే మీకు బయట ఇల్లు కట్టుకుంటున్నారు. గవర్నమెంట్ ఎంత 1,50,000 వాళ్ళకి ఒక్కోళ్ళకి ఎంత మీరు అట్లా ఆలోచన చేసి మీకు ఇల్లు కావాలి, శాశ్వతంగా ఇల్లు కావాలి. తెనాలి మండలంలోని కాచిపేట, కొలకలూరు, హాఫ్పేట గ్రామాల్లో పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. స్థానిక రైతులు పెమ్మసాని వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎక్కువ మంది రైతులు కౌలుకు భూములు తీసుకుని సాగు చేసుకుంటున్నామని, తీవ్రంగా నష్టపోయారని వివరించారు. కౌలు రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని పెమ్మసాని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం అందిస్తామని తెలిపారు.
నీళ్ళు దాకా వచ్చినాక మళ్ళీ రావాలి నీళ్ళు పిండి కూడా ఇచ్చాను. 28 దాకా షేలు వచ్చినాయి. చూస్తాం కూడా 28 నుంచి 100 ఉంటుంది. మొత్తం సొంత పొలం అంత పక్కలేండి అల్లాడిపోతాను. 27-15 పెట్టుబడి కౌలు 25 పేరు కౌలు ముందు డబ్బులు ఇవ్వాలి. రూపాయి తీసేది కాదు. డబ్బులు కట్టి చెల్లి దిగుతారు. డబ్బులు లేదు ఎట్లా నమ్మకలేదు. అంతే తీసుకుని లేదు మాట్లాడుతున్నారు. ప్రతి ఓడి కూడా అల్లాడిపోతున్నారు. 10 ఎకరాలు 15 ఎకరాలు మొన్నటిదాకా నీళ్ళు లేవండి. శనివారం ఆదివారం నీళ్ళు వచ్చి కరెక్ట్ పిండేసుకున్నా నీళ్ళు రావడం మళ్ళీ వర్షాలు వచ్చేసి 2-3 రోజుల్లో తగ్గితే 7 రోజులు చచ్చిపోయింది. బతికితే నమ్మకం లేదు. బతికితే 100 ఇప్పుడు 10 వచ్చి అది కూడా నాకు పంట ప్రముఖ నటీమణి పద్మభూషణ్ డాక్టర్ భానుమతి రామకృష్ణ శత జయంతి సభ ఈ నెల 7వ తేదీ శనివారం నిర్వహించనున్నారు. తెనాలి రామకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం కవిరాజ పార్క్ నందు నిర్వహించి వివరాలను వెల్లడించారు. 7వ తేదీ శనివారం కవిరాజ పార్క్ లో నిర్వహించడం జరుగుతుందని, సభ అనంతరం భానుమతి పాటల సంగీత విభావరి ఉంటుందని అకాడమీ సభ్యులు తెలిపారు. సమావేశంలో వెంపటి సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావు, మోవా సత్యనారాయణ, డివి సోమయ్య శాస్త్రి, జేఎస్ భగవాన్, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. మహాసినీ నటి, నిర్మాత, దర్శకురాలు, భరణి స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయనీమణి, సంగీత దర్శకురాలు, కళాప్రపూర్ణ, కలైమామణి, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ శ్రీమతి పాలువాయి భానుమతి రామకృష్ణ గారి శత జయంతి ఉత్సవ సందర్భంగా తెనాలి కవిరాజా పార్కు నందు గల విజికే స్మారక భవనం నందు రేపు అనగా 7/9/2024 సాయంత్రం 6 గంటలకు శత జయంతి సభ, వెంటనే సినీ సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సభకు డాక్టర్ పాడిపండ్ల దక్షిణామూర్తి గారు అధ్యక్షత వహించెదరు. తొలితరం సినీ కథ నాయకి, నిర్మాత, భరణి స్టూడియోస్ అధినేత్రి, సంగీత గాయకురాలు, విశేషించి మధుర గాయని, కథా రచయిత్రి, దర్శక నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, పద్మశ్రీ, పద్మభూషణ్ ఇత్యాది బిరుదులు ఉన్నటువంటి డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి శత జయంతి సభ మన తెనాలిలో విజికే స్మారక భవన్లో రేపు సాయంత్రం 5:30 గంటలకు జరగనున్నది. ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. నేటికి అంటే రేపటికి భానుమతి గారు శత జయంతి సంవత్సరం పూర్తి చేసుకుంటున్నారు. ఆ సందర్భంగా తెనాలి రామకృష్ణ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామంటూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అవగాహన ర్యాలీని నల్లమోతు చెంచురామాయనాయుడు మున్సిపల్ హైస్కూల్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పివి సుధారాణి మాట్లాడుతూ విద్యార్థులు మరియు ప్రజలందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు రంగులు వేసిన విగ్రహాలను పూజించకుండా మట్టి విగ్రహాలను పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థుల చేత విగ్రహాలను తయారు చేయించి మరియు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని స్కౌట్ మాస్టర్ కె స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి ఈరోజు మట్టితో విగ్రహాలు చేయించడం జరిగింది. చక్కగా పిల్లలకి మట్టితో విగ్రహాలు చేసి వాళ్ళ చేత చేయించడం జరిగింది. అవి పర్యావరణం గురించి పిల్లలకి చెప్పడం జరిగింది. పర్యావరణంలో మనం విగ్రహాలకి ఉపయోగించే రంగులు కానివ్వండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానివ్వండి, అవి చాలా కలుషితం చేస్తాయి.
అందుకని విద్యార్థులకి ఇలా మట్టి ద్వారా విగ్రహాలు చేసి వాటిని మనం పూజించుకోవచ్చు అని మేము పిల్లలకి చెప్పి ర్యాలీ ద్వారా మరి ప్రజల్లో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు అనుసరించి స్కౌట్ విద్యార్థులను 24 మంది విద్యార్థులతో విగ్రహాలను తయారు చేయించి అదేవిధంగా ఇప్పుడు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో పిల్లలు మట్టి విగ్రహాలను పూజిద్దాము, పర్యావరణాన్ని కాపాడుదామని ప్లకార్డ్ చేతబూని ఇప్పుడు ర్యాలీగా బయలుదేరబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వీకరించి మట్టి విగ్రహాలనే పూజించాల్సిందిగా కోరుచున్నాను. చిన్న పిల్లలు మరియు స్త్రీలలో పోషకాహార లోపాన్ని పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందించేలా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహారం ఏ మేరకు ఉపయోగపడుతుంది అనే విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో పోషణ్ మాసోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగమణి తెలిపారు. పట్టణం మారిస్పేట మట్టం బజార్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు బాలింతలకు అవగాహన కల్పిస్తూ రక్తహీనత లేకుండా పాలు, గుడ్లు, ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకోవాలని అంగన్వాడీ టీచర్ స్వప్న, వెంకటలక్ష్మి, అనూష తెలిపారు. సచివాలయ ఏఎన్ఎం విజయలక్ష్మి, మహిళా పోలీస్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు. పోషకాహార మాసోత్సవాలు మేము 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ సెప్టెంబర్ మాసం అంతా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ మాకు ఇచ్చిన యాక్టివిటీస్ ప్రకారము ప్రతిరోజు కూడాను అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అదే యాక్టివిటీ చేయించడం జరుగుతుంది. అట్లాగే ఇది పోషకాహార మాసోత్సవాలు కాబట్టి గర్భవతులకి, బాలింతలకి అవగాహన కార్యక్రమం అనేది కల్పించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వలన కలిగే లాభాల గురించి గర్భవతులకి, బాలింతలకి, అట్లాగే 6 నెలల నుంచి 3 సంవత్సరాల తల్లులు అందరికీ కూడాను వాళ్ళకి అవగాహన అనేది కల్పిస్తూ ఉంటాము. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు అన్నారు. బొల్లిమంద శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎంపిక చేయబడిన 10 మంది ఉపాధ్యాయులకు కవిరాజ పార్కులో నిర్వహించిన కార్యక్రమం నందు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు వైష్ణవి కళాశాల ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. చందు సాంబశివరావు మాట్లాడుతూ తరగతి గదిలో బోధన చేసి ఉత్తమ విద్యార్థులను తయారు చేసే సమాజాన్ని కూడా చేయగలరన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మైత్రి హాస్పిటల్ ఎండీ ఆలపాటి కృష్ణ సందీప్ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర వివరించారు. ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మువ్వా సత్యనారాయణ, ఎస్టీఓ రాష్ట్ర నాయకులు కనపత్తి బెనహర్ ప్రసంగించారు. ఈ రాధాకృష్ణ గారు ఎవరు? ఈ రాధాకృష్ణ గారికి టీచర్గా ఎందుకు మంచి పేరు వచ్చింది, ఆ తర్వాత పొలిటీషియన్, ఆ తర్వాత మిగతా విషయాలు. ఆయన బై ట్రైనింగ్ ఫిలాసఫీ చదువుకున్నాడు, తత్వశాస్త్రం చదువుకున్నాడు. ఆ రోజుల్లో అంటే మనం మాట్లాడుకుంటుంది ఎర్లీ 1900s. ఆయన 1888లో పుట్టాడు అంటే ఆయన కాలేజీకి వచ్చేసరికి 1910 ఆ టైం అయ్యి ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు మనకున్నటువంటి యూనివర్సిటీలు, ఇప్పుడు మనకున్నటువంటి డిగ్రీలు ఇలాంటి పంథా కాకపోయినా సెమినరీస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ, గ్రూప్స్లో కానీ, తత్వవేత్తల మధ్యలో కానీ అనేక రకాలైన చర్చలు జరుగుతుండేట. ఆ చర్చల ఫలితమే వీళ్ళకి డిగ్రీలు. అంతేగాని ఎవరో రాసిన పుస్తకాలను చదివినంత మాత్రం వీళ్ళకి డిగ్రీలు ఏం రావు. విశ్రాంత వ్యాయామ అధ్యాపకులు నల్లూరి వెంకటేశ్వరరావు, ముండంగి జెడ్పీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పుట్ట అప్పారావు, ప్రధానోపాధ్యాయులు అనప్పురెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రొఫెసర్ వంగిరపు శారదాదేవి, ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, శాఖమూరి రాజ్యలక్ష్మి, బుర్రా వెంకట సుబ్బారావు, బెల్లంకొండ వెంకట్, అన్నపురెడ్డి నాగమణి, రోజ్మేరీలకు పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమాన్ని అధ్యక్ష కార్యదర్శులు మొల్లిముంత కృష్ణ, చందు సాంబశివరావు పర్యవేక్షించారు. తొలుత గంగశ్రీ రంగిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. సో ఆ రెస్పెక్ట్, ఆ డిసిప్లిన్ మా మాస్టర్ కూడా పంచిపెట్టుకుని వచ్చేవాడు. ఆయన ఏమన్నా కొట్టాలంటే ఒంగోలు ఒకటి వేసేవాడు మీద. ఏంటంటే అంత స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట. సో ఏంటంటే ఆ టీచరు, ఆ డిసిప్లిన్, సో అది లైఫ్లో నాకు బాగా మిగిలిగా బాగా పాతుకుపోయింది. సో టీచర్ ఓకే, ఒక దేవుడు, టీచర్ అంటే దేవుడు ఇంకంతే. ఆ తర్వాత నేర్చుకుంది ఏంటి, వైద్య వృత్తుల్లోకి వెళ్ళగానే పేషెంట్ అంటే దేవుడు. సో అట్లా ఒక డిసిప్లిన్డ్గా కరెక్ట్ టైంకి ఉండి, కరెక్ట్ టైం చూస్తా, ప్రతిదీ చూసుకుంటా ఉంటే, మన లైఫ్లో మనం డిసిప్లిన్గా ఉంటే మనం ఎంత బద్దగా ఎంత దూరంగానే వెళ్ళగలం. కానీ ఏంటంటే మనకు సింప్లిసిటీ ఉండాలి. నేను ఇదే చేస్తాను, అది చేస్తాను అనే మాట మాత్రం ఉండకూడదు.
ఒక స్టూడెంట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు ఏదైనా చదువుకోండి, కానీ డిసిప్లిన్గా చదువుకోవడం, లైఫ్లో ముందుకెళ్ళడం. ఇంకోటి సార్ చెప్పినట్టు ఏదైనా ఐడియాలజీ ఆఫ్ అన్సర్టనిటీ అంటే ఒక 4 డైమెన్షన్లో మనం ఆలోచించాలి. అంటే ఈఎంసీ ఈజ్బల్ ఎంసీ స్క్వేర్ అనేది తప్పని కాదు, అది 3 డైమెన్షన్స్ వరకే ఈజ్బల్ ఎంసీ స్క్వేర్. ఒక 4th డైమెన్షన్లుగా మనం ఆలోచిస్తే అది కరెక్ట్ కాకపోవచ్చు. ఆయన స్మారకాల్లో మనం గత 4-5 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు కూడా కొంతమందిని ఎంపిక చేసి ఈ పురస్కారాలు అమలు చేసుకోవడం జరుగుతుంది. ఈ 2024 సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఒక 10 మంది ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసుకునేవి కూడా మనకు తెలిసినటువంటి మిత్రుల ద్వారా ఒక ఉత్తమమైనటువంటి భాషతోటి, బోధనతోటి, అట్లాగే ఇతర విభాగాలలో ప్రవేశం ఉన్నటువంటి వారి యొక్క నైపుణ్యాలని దృష్టిలోకి తీసుకుని, వారు అందించేటువంటి ఫలితాలని దృష్టిలోకి తీసుకుని ఈ 10 మంది ఉపాధ్యాయులను కూడా గౌరవించుకోవడం బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్లిపర మండలంలో వరద ముంపు ప్రాంతాల్లో 2వ రోజు పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరికి చేర్చేందుకు ప్రజలు సహకరించాలి. మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.